హాయ్ అండి, దిస్ ఈజ్ అనుష గంట. మా జేషు చూసారు ఎలా పరిగెట్టేస్తుందో. మా డాడీ మార్నింగ్ 7 o'clockకి మోటార్ వేస్తానమ్మా తడి పెడతాను అన్నారనమాట నాతో. ఇంకా మాట వినిపించుకొని తడి పెడుతున్నారు, వాటర్లో ఆడుకుంటానని గొడవ చేసేసింది. ఇంకా సరే అని చెప్పి తీసుకెళ్ళాను అనమాట. మార్నింగ్ ఎండ కూడా ఉండదు కదా, చక్కగా చల్లగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి తీసుకెళ్ళాను. బోర్ వాటర్ కదా, ఎంత చల్లగా ఉన్నాయో, చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ ఆడుకోవడానికి. ఇంక ఇక్కడైతే తీసుకొచ్చాను, ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఆ బోర్ పడుతుంది కదా వాటర్, అక్కడే కుండీ ఉంటుంది. మా చిన్నప్పుడు మేము ఇంకా కుండీలో కూర్చొని ఆడుకునే వాళ్ళం అనమాట. ఇంకా కుండీ అయితే చూపించలేదు, ఎందుకంటే అక్కడే ఉండిపోతుంది, రాదు. ఇంకా ఈ వాటర్ చూసే దాన్ని తీసుకురావడానికి నాకు అయిపోయింది పని. ఇంకా ఎలాగైతేనే ఇక్కడే ఆడుకుంది, అదైతే చూపించలేదు. తీసుకెళ్ళమంది కానీ అమ్మ అక్కడ చెట్లు అవి ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళలేదనమాట. ఇంకా వీళ్ళైతే చెప్పులతో దిగేశారు ఫస్ట్. ఇంకా చెప్పులు కూడా వెళ్ళిపోయినాయి, తీసుకురావలేక నేను అయిపోయాను. ఎలాగైతే తీసుకొచ్చి చెప్పులు ఇప్పేసి ఆడుకోమని చెప్పారనమాట. వీడున్నారా, వీడు మా మావయ్య వాళ్ళ అబ్బాయి. వీడైతే ఎంత అల్లరి చేసేస్తాడో, స్విమ్మింగ్ అని అటు దూకేస్తున్నాడు ఇటు దూకేస్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా జెషు అయితే మధ్యలో ఆ వాటర్ చూసి పడవలు కావాలంటుంది. ఇప్పుడు పడవలు ఎక్కడ నానా అంటే, నాకు పడవలు కావాలంటుంది. ఇంకా సరే అని చెప్పి వాడు అన్నాడు, ఆకులు ఉన్నాయి కదా వాటితో ఆడుకున్నాము, అదే పడవ అని చెప్పాడు. ఇంకా మా జెషు ఫస్ట్ వదలకుండా అక్కడికెక్కడికో వెళ్ళి వదులుతుంది అనమాట. దాని పడవ వెళ్ళిపోతుందని డాన్స్ కూడా చేస్తుంది. ఇదివరకు వాటర్ అంటే భయపడిపోయేది. గొబ్బలమంగం టెంపుల్కి వెళ్ళాము మొన్న, అక్కడ కూడా వాటర్ చూసి అందరూ అంటే ఒక మూలలో ఆడుకుందనమాట చక్కగా. ఇంక ఇప్పుడైతే కొంచెం అలవాటు అవుతుంది కదా, ఇలా తీసుకొస్తా ఉంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. ఇంక మార్నింగ్ ఒకటి ఎండ లేదు, ఫుల్గా ఆడేస్తుంది. ఎలా తీసుకెళ్ళాలిరా బాబు ఇక్కడ నుంచి, ఎంతసేపు అడిగినా రానంటదే. నాకే రావాలనిపించలేదు, అంత చల్లగా ఉంది అక్కడ. వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అసలు బయట ఎండ చాలా వేడిగా ఉంటుంది కదా, పొలంలో చాలా చల్లగా ఉన్నది. అందులోనే మేము 7:30కి అట్లా వెళ్ళాము, ఎండ కూడా లేదనమాట, చాలా చల్లగా ఉంది. మధ్యలో నిమ్మకాయలతో తీసుకుని వాళ్ళ ఇష్టం ఎలా పడితే అట్లా ఆడేశారు. నేను ఒకసారి భయపెట్టేసాను, మరీ స్విమ్మింగ్ చేస్తానని ఆ మూల నుంచి ఈ మూలకి దూకేస్తున్నాడు మా బుడ్డోడు. అందుకని ఏదో ఒకటి ఉంటాయిరా పురుగులు జాగ్రత్త అన్నాను. కొంతసేపు ఆగాడు కానీ తర్వాత ఇంకా వాటర్ చూసి అసలు ఆగలేకపోయాడు, ఫుల్గా ఆడేశాడనమాట. మా జేషు కొంచెం భయపడతా అలా దిగింది కానీ లాస్ట్లో మాత్రం భలే ఆడేసుకుంది. వీడే అనమాట, వీడు బాగా అల్లరి, ఇష్టం వచ్చినట్టు స్విమ్మింగ్ చేసేస్తాను అలా చేసేస్తాను ఉంటాడు. మా జేషు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ 2 రోజుల నుంచి అయితే మామిడికాయలైనా అవన్నీ ఇవన్నీ పొలంకి వస్తానే ఉన్నాము. ఇంకా ఫుల్గా ఆడేస్తుంది. నీళ్ళు లేకపోతే ఇసుక వీటిల్లోనే ఆడేస్తూ ఉంటుంది అనమాట మా జేషుగాడు. అదిగో చెప్తున్నాను అనమాట, భయపడుతున్నాను, పురుగులు అవి ఉంటాయి, మరీ ఎక్కువ ఆడేయకండి అంటున్నాను. అందుకే వాడు పైకి వచ్చేసాడు భయం వేసి. మధ్యలో కొంచెం సేపు కామ్గా కూర్చున్నారు. వాటర్ అలా ఫ్రెష్గా వెళ్తుంటే వాళ్ళకి కూడా చాలా బాగా అనిపించినట్టుంది. కొంచెంసేపు అలసిపోయి అలా కూర్చున్నారు. మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తారనమాట. ధ్యానం చేస్తున్నాం అవి చేస్తున్నాం అని చెప్పి ఈ ఫోన్లో వీడియోస్ అవి చూస్తున్నారు కదా, ఇంకన్నీ సేమ్ అలాగే చేసేస్తున్నారు. మా జెషు అయితే ఎన్ని మాటలు నేర్చేసుకుందో. ఇంకా స్లోగా వాడు ఉన్నాడని చెప్పి ధైర్యంగా ఆడేసింది. వాటర్లో కూడా పెద్ద లోతు ఏం లేదు కదా, అందుకని చెప్పి చాలా బాగా ఆడింది. అందులోనూ చల్లగా గాలేస్తుంది. వాళ్ళు మాత్రం భలేగా ఎంజాయ్ చేశారనమాట. ఈ లోపల మా డాడీ తడి కూడా ఆ మూల నుంచి ఒక వైపుకి వచ్చేస్తుంది, తడి కొంగలు కూడా వచ్చేసినాయి. ఇంకా మా డాడీ లాస్ట్లో ఇంక వెళ్ళిపోదాం అంటే రానంటుంది. సరే అని చెప్పి కొంచెం లోతుంది అక్కడ దింపారనమాట. ఇంకా ఫుల్గా ఆడేసింది. మా డాడీ కూడా ఉన్నారన్న భయం కూడా పోయింది. మా డాడీ ఉన్నారు కదా, ధైర్యం వచ్చేసింది అనమాట తాతయ్యని చూసి. ఫుల్గా ఆడేసింది. ఇంకా దాన్ని అయితే అది చెప్పి ఈ చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాను. ఎక్కువసేపు ఆడినా పడదు, మళ్ళీ కోల్డ్ చేసేస్తుంది, జ్వరం అది వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ఇంకా చాలాసేపు ఆడావు, ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ తీసుకొస్తానంటే పాపం మాట విందనమాట, గబగబా వచ్చేసింది. నా ఛానల్లో వీడియోస్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.